తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ. నేను ఏమంటున్నానంటే చెప్తున్నా మీ కర్మ అది కేటీఆర్, నేను చెప్తున్నా మీ కర్మ. రేవంత్ రెడ్డిని దొంగ అనడం మీ కర్మ. అసలు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మిమ్మల్ని దొంగలు అనలే. ఎందుకు అనలేదంటే ఇక దొంగలు అనాలంటే మిమ్మల్ని మించి దేశం మీద ఎవరు లేడు. మీకు వేల కోట్ల రూపాయలు పార్టీ ఆస్తులు వస్తాయి, ఫామ్ హౌస్లు వస్తాయి, లగ్జరీ కార్లు వస్తాయి, లగ్జరీ ఇండ్లు వస్తాయి, విదేశాల్లో పెట్టుబడులు వస్తాయి, కానీ మీరు నీతివంతులు. ఇదేందో అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. ఏంటంటే రేవంత్ రెడ్డి ఓటేస్తాను నోటు తీసుకున్నాడా, లేకుంటే ఎవరికైనా నోటు ఇచ్చిండా? ఇచ్చినోడు దొంగ అవుతాడా దొర అవుతాడా? అది చెప్పండి. నేనేమంటే క్యాజువల్ మాట్లాడుతున్నా. ఏదున్నా కోర్టు ప్రూఫ్ చేస్తా. రేవంత్ రెడ్డి నోటు పైసలు ఇచ్చిండా, తీసుకున్నాడా, లేకుంటే ఆడ బ్యాగ్ ఉంటే ఎత్తుకొని ఉరికిండా? ఈ మూడింటికి ఆన్సర్ చెప్పాలి ఎవడన్నా. అంటే ఒక దొంగ అని మాడేసి మీరు శునకానందం పొందుతుంటే మీ ఇష్టం. రేవంత్ రెడ్డి పరిపాలన తప్పులు ఎత్తుకలేక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మీకు జ్వరం వచ్చి, అరే ఏంది మేము ఇంత దోపిడీ చేస్తే, కరెంటు నాశనం చేస్తే, జెన్కో ట్రాన్స్కోలో అప్పులు వేస్తే, అయినా రేవంత్ రెడ్డి రాష్ట్రం చిన్నొచ్చి కూడా అయిపోతా అనుకుంటే మళ్ళీ వెలిగిపోతా ఉన్నది. ఉచిత కరెంటులు ఇస్తా ఉన్నాడు. మళ్ళీ 5 సంవత్సరాలు మేము సర్పంచ్లకు బకాయిలు చెల్లించకపోతే, ఎంపీటీసీలకు చెల్లించకపోతే, కాంట్రాక్టర్లకు చెల్లించకపోతే, ఉద్యోగస్తులకు ఇలా రిటైర్మెంట్ పింఛన్లు పొడిగించి చేతులు దులుపుకుంటే, ఇంత మోసం చేసినా గానీ ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎట్లా నడిపిస్తున్నాడో అర్థం కాక ఇలా మీరు జ్వరం బట్టి బయటకు వస్తున్నాడు తప్ప, ఒకవేళ మీరు కరెక్ట్ గా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మీరంతా తట్టబుట్ట చదువుకొని సైలెంట్ గా రేవంత్ రెడ్డికి వదిలిపెట్టి పోతే మంచిది. చాలా మంచిది అన్న. మీరు చేసింది 1-2 కాదు. రేపు మొదలు పెట్టిన తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక గాడిలో పడ్డ తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఆడుకోవాల్సి వస్తుంది. మీ మొత్తం నేనేమంటే మీరు చెరిపోయేటి కావు మీ తప్పులు. మీరు ఏం చేస్తారో చేయరు. ఊరికే ఏది లేదు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు తప్ప మీకు దొరుకుతూనే లేదు.